హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మిత్ర. ఇక్కడ వేదిక అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇప్పుడు నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వమే నీళ్లు నియామకాలు అనేసి అన్నారు. బట్ ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా నీళ్లు పట్టించుకుంటారు, నిధులను పట్టించుకుంటారు. కానీ మా ఏదైతే నిరుద్యోగం ఉందో దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ఒకరు కూడా వస్తలేదు. అడుగుతాం, మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ అడుగుతాం, ఎమ్మెల్యేస్ అడుగుతాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సే ఉండదు. ఎందుకు సార్ మా నిరుద్యోగులకు మీకు ఇంత చల్లగడ్డ మాకు అర్థమయ్యలేదు, ఎన్ని రోజులు ఏదో ఒకటి మాకు ల్యాండ్ ఇవ్వండి, మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతారా, లేదు అంటే ఈ నిరుద్యోగ సమస్యని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా. ఈ రోజు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ రోజు నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ పదవులు పొందినారు, ఎమ్మెల్సీ పదవులు పొందినారు, మీకు మాత్రమే పదవులు రావు కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్? ఎక్కడ నుంచి వచ్చాము, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు జాబ్ అనేది పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మేము 20వ తారీఖున చలో ఇందిరా పార్క్ పెట్టుకున్నాము. మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టు పెంచితే మాత్రం దీని ఇందులో వదిలేస్తాం, లేదు అంటే మేము ఖచ్చితంగా మేమేదో నిరూపించి చూపిస్తాం. నిరుద్యోగులతో మేము ఆడుకుంటున్నారు. ఇన్ని రోజుల దాకా మేము రిక్వెస్ట్ గానే వచ్చాం, కానీ మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా మీరు మీ ఒపీనియన్ అనేది ఇప్పుడు క్లియర్ మెన్షన్ చేసలేదు. కాబట్టి మాకు అర్థమైంది పోస్ట్ పెంచే ఉద్దేశం లేకపోతే ఒక్కసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఇప్పుడు 5 లక్షల మంది నిరుద్యోగులలో చాలా మంది 4 లక్షల మంది కోరుకుంటున్నారు పోస్ట్ పెడితే మా జీవితం బాగుపడుతుందని. ఒకటి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మాకు యాంటీగా చేసుకుంటూ వస్తున్నారు, ఆలోచించండి. మేమందరూ అనడం లేదు, మమ్మల్ని చాలా అంటే చాలా ఇదిగా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఈ రోజు ఏం చేయాలి, ఎగ్జామ్స్ రాసుకుని మీరు వెళ్ళిపోతారు, కానీ నిరుద్యోగులు మేము మిగిలిపోతున్నాం. ఆలోచించండి, మాకు పోస్ట్ పెరిగితే ప్రతి జోన్ లో ప్రతి ఒక్కరికి మాకు ఇది ఒక 500 పోస్ట్ పెరిగినా కూడా 500 ఫ్యామిలీస్ సపోర్ట్ బాగా వెళ్ళారు కదా. ఆలోచించండి సార్. సో ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈరోజు మనం ఇక్కడ అందరం కలవడానికి కారణం ఓన్లీ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ఎంప్లాయ్స్ ఇచ్చిన ప్రామిసెస్ అనేవి 6 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. డే 1 నుంచి అందరూ అన్ఎంప్లాయ్స్ అడుగుతూనే ఉన్నారు, మా ప్రామిసెస్ ఇవి ఎప్పుడు చేశారు ఏంటి అంటే ఆగండి ఆగండి అని 6 months వరకు లాక్డౌన్ వచ్చారు. ఏమంటే ఎలక్షన్ కోడ్ ఇప్పుడు నేను చేసే డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ 2 పోస్ట్ పెట్టడానికి మీకు ఏం అడ్డొస్తుంది? ఇదే మీకు ఇప్పుడు వచ్చిన అడ్డున్న కారణాలని ఎలక్షన్ ముందు మీకు లేవా? ఇప్పుడు ఆ మేజర్ రీజన్స్ ఎందుకు అవుతుంది మీకు? సో మేజర్ డిమాండ్ గ్రూప్ 2 పోస్ట్ పెంచాలి, గ్రూప్ 1 -200 రేషియో కూడా మీకు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం. ఇదేదో కొత్త ప్రతినిధి తీసుకొచ్చి అడగలేదు. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా అంటే సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2 పోస్ట్ పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి. వాటన్నిటి గురించి ఖచ్చితంగా కంపెనీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్ అన్ఎంప్లాయ్స్ తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది మేము డిమాండ్ చేసేది ఇది. ఇంకొకటి మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ అన్ఎంప్లాయ్స్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారో మాకు తెలియదు. కానీ బల్గూరు ఏంటంటే రియల్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. ఏంటి ఇద్దరు ఒకటే చెప్తున్నారు, గవర్నమెంట్ ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే మీ వెనకాల 10,000 మంది మాత్రమే అన్ఎంప్లాయ్స్ కాదు, బయటకు వచ్చి చూడండి అన్ఎంప్లాయ్స్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి వాళ్ళ బాధ ఏంటి అంటే అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పెట్టుకొని మాట్లాడు గవర్నమెంట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే మనకి పదవి వచ్చాయి కాబట్టి ఏమైనా చేస్తారు. సో నేను ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం, అడ్డుకుంటాం. మీ అన్ఎంప్లాయ్స్ అనే వాళ్ళు ఏంటి ఎట్లుంటారు, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలవాలంటే రేపొద్దున ఇంకా వాళ్ళకి వచ్చి చూడండి. వాళ్ళ వెనకాల తిప్పుకునే 10,000 మంది కాదు అన్ఎంప్లాయ్స్ అంటే వాళ్ళ ముచ్చట చెప్పి పంపించాడు సమస్యల పరిష్కారం. మా దగ్గర ఉండే డిమాండ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే గవర్నమెంట్. చేయకపోతే మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో ఇది మా మేజర్ డిమాండ్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళందరికీ
థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.